చాలా మీకు తెలిసిందే, ఇవన్నీ మరి చెబితే ఎక్కువ టైం అవుతుంది. అన్నీ మీకు తెలిసిందే. యేసుక్రీస్తు ప్రభువులు వచ్చినప్పుడు ఎవరన్నా దెయ్యాలు పట్టి ఉన్నాడు. ఎప్పటి నుంచో వాడు సమాధుల్లో ఉంటున్నాడు, సంఖ్యలు తెంపేసుకుంటున్నాడు. ఎవరు వాళ్ళు బాగు చేయలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చిన వెంటనే ఏమైపోయింది? వాడి బ్రతుకు మారిపోయింది. ఎవడూ నయము చేయలేని రోగములను ఎవరు చేయగలరట? నా దేవుడు బాగు చేయగలడు. కనుక ఆయన యందు మనము విశ్వాసం ఉంచి దేవుని కొరకు బ్రతకగలిగి ఆయన అడిగితే ఆయన సమస్తాన్ని చేస్తాడు. చేసే ముందు నిన్ను నీ ఒక్కసారి పరిశీలించుకోవాలి. నేను అడిగేం చేయలేదు అంటే నీలో ఏదో లోపం సరి చేసుకో, అంతే, ఇంకేం లేదు. దట్స్ ఆల్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున బోరా ప్రకాశరావు గారి ఇంటి వద్ద జరుగుతున్నటువంటి ఈ స్తుతి కూడికలో, ఈ కృతజ్ఞత కూడికలో మీరందరూ దీవించబడాలంటే దేవుని కొరకు మీరు ఎదగండి, దేవుని అడగండి, దేవుని కొరకు ఎదగండి, దేవుని కొరకు ఆశపడండి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని పనే ఏంటంటే, అన్ని పనులు పక్కనట్టండి, ముందు దేవుని పని చేయండి, మీ పని దేవుడు చేస్తాడు. కనుక మీరందరూ దేవునిలో ఎదగాలని, మీరందరూ పరిశుద్ధులుగా ఉండాలని, పరముకు చేరేటటువంటి వారిగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన బహుగా దీవించునుగాక. ఆమె చెల్లి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా దేవ, మా ప్రియపరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో తండ్రి, రాత్రికాల సమయంలో బోరా ప్రకాశ్రావు గారు, వారి కుమారుడు హరిబాబు గారు, వారి కుమారుడు తండ్రి ప్రభువా పాస్ అయిన విధానాన్ని బట్టి, తన తల్లిగారికి బాగైనటువంటి అనారోగ్యమును బట్టి స్తుతి కూడికని ఏర్పాటు చేసి ఉండగా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్న ఆయన అనేక మందిని పిలువనంపించి సాక్ష్యము ద్వారా తండ్రి ప్రభుని మహిమపరిచున్నారు. ఈ వాక్యము ద్వారా కూడా తండ్రి కొన్ని మాటలను, హెచ్చరికలను నీ పిల్లలందరికీ తెలియజేసి ఉండగా నేను మాట్లాడిన ప్రతి మాట వారి మనస్సును పెట్టుకొని నీ కొరకు బ్రతికే భాగ్యమును దయచేయను. నా తర్వాత మాట్లాడుతున్నటువంటి బిడ్డకు తండ్రి ప్రభువా చక్కని జ్ఞానమును దయచేయను. యేసు పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవునికి వందనాలు. అలాగే మంచి వర్తమానం అందించినటువంటి దైవజనులు డేవిడ్ అజయ్ గారికి హృదయపూర్వకంగా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 9:13 అయింది. ఒక 10 నిమిషాలు, 9:30 కల్లా మనం ఈ సెషన్కు క్లోజ్ చేసుకోవచ్చు. దేవునికి స్తోత్ర. విందామా మరి కొద్ది నిమిషాలు? దేవునికి స్తోత్ర. కనుక ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవాది దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ అవకాశం ఇచ్చిన, ప్రార్థనా కూడికి ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చినటువంటి సహోదరులు హరిబాబు గారికి, వారి సత్యమణి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారికి కూడా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని జనాంగమా, కీర్తన గ్రంథం 103వ కీర్తనలో మనం చదివినటువంటి వాక్య భాగం చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకుము. దేవునికి స్తోత్రం. దేనిని మరువలేదు. మరి చిన్నవాడైనప్పటికీ కూడా సాక్ష్యాన్ని, తనకి ఎటువంటి బలహీనతలు వచ్చాయో, తన చదువు విషయంలో ఎంతగా దేవుడి సహాయమో చేశాడు. ఇంకా ఎక్కువ మార్కులు వచ్చును, కానీ ఆ చదువు మధ్యలో టైఫాయిడ్ జ్వరం ఒకసారి, మరలా స్కిన్ ఎలర్జీ టైప్ ఒకసారి, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన వలన కొంచెం ఇంటికి పంపించేయడం. ఏదేమైనా మరి కంటిన్యూషన్లో ఉంటే ఇంకా ఎక్కువ మార్కులు వచ్చును. ఏదేమైనా మరి దేవుడు కృప చూపాడు. 10th క్లాస్ కంప్లీట్ చేసి మరి ఇంటర్మీడియట్లో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపాడు. ఆరోగ్యం విషయంలో తనకి, తన నాయనమ్మకి కూడా దేవుడి సహాయము చేశాడు. కనుక దేవుడు చేసినటువంటి ఉపకారాలలో మనం దేనిని కూడా మరువకూడదు. మరిచిపోతే మనం కృతజ్ఞతాహీనులం అవుతాం. కనుక ఆయన ఆశించేది ఏంటంటే, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినా దేవుడు సంతోషించేలా, దేవునికి మహిమ వచ్చేలా మనము సమస్త ఆయన పేరట కృతజ్ఞత చెప్పాలి, కృతజ్ఞత స్తుతి చెల్లించాలి, కృతజ్ఞత ప్రార్థన చేయాలి. ఆయన జనులను పిలిపించుకొని ఆయన చేసినటువంటి ఆ గొప్ప, లేక ఆయన చేసిన అద్భుతాన్ని, ఆయన చేసిన సహాయాన్ని వివరించాల్సినటువంటి వారమై ఉన్నాం. మరి దేవుడు మరి గౌతమ్ సూర్యప్రకాశ్ జీవితంలో, వారి కుటుంబంలో, నాయన విషయంలో, తన విషయంలో, తన కుటుంబ విషయంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని సాక్షి రూపంలో తన బిడ్డలమైన మనందరినీ పిలిపించుకొని వ్యక్తపరిచాడు. దేవునికి స్తోత్రం. అంటే తన ఒక్కడికే కాదు,
హీ కెన్ హెల్ప్ టు ఎనీబడి దట్ దోస్ హూ డిపెండ్ అపాన్ అవర్ గాడ్. దేవుని మీద ఆధారపడిన, దేవుని మీద ఆనుకొనిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయము చేసేటటువంటి వాడే. దేవునికి స్తోత్రం. కనుక ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోకుండా కృతజ్ఞత చెప్పాలి. అలా కృతజ్ఞత చెప్పగలిగినప్పుడు ఇంకా ఏం కావాలో ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఎవరికైనా ఏదైనా ఇచ్చామనుకోండి, వాళ్ళు థ్యాంక్స్ చెప్పలేదు అనుకోండి, మరలా అడిగినప్పుడు మొహమాటం పడతాం, కొంచెం అలక్ష్యము చేస్తాం మనమే. అవునా కదండి? అలాగునే మరి ఆయన చేసిన ప్రతి కార్యానికి, ఆయన చూపిన కృపకి ఎప్పటికప్పుడు మనం కృతజ్ఞత చెప్పగలిగితే కృప వెంబడి కృప, కార్యం వెంబడి కార్యం చేసే గొప్ప ప్రేమ సమృద్ధి ఏమంటే ఆయనలో ఉంది. మరి 10వ తరగతి కాదు, ఇంకా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంకా ఫర్దర్ స్టడీస్ అన్నింటిలో దేవుడు ఆ బిడ్డకు తోడై ఉండి ఇంకా మంచి ఉన్నత ఆ స్థితిలో, ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు ఆ బిడ్డని, తన చెల్లెళ్ళిద్దరిని ఉంచునోగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే డాక్టర్ గారు కొంచెం ఏదో ర్యాష్గా అలాగేలా మాట్లాడినట్టు ఉంటాడు, కానీ ఆయన భక్తి విషయంలో, దేవునికి ప్రార్థించే విషయంలో, దేవుని మీద ఆనుకునే విషయంలో పర్ఫెక్ట్గా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక మాట చెప్పాలి. ప్రొద్దుటే మేము 1 గంట 2 గంటలు మాట్లాడుకున్నాం. అప్పుడు ఆయన పాస్టర్ గారితో చెప్పిన మాట, మేమిద్దరం కలిసి చదువుకున్నాం, మేమందరం ఒకటే క్లాస్మేట్స్, రాజు అయ్యగారు, మేమిద్దరం రెసిడెన్షియల్లో చదివితే బైబిల్ లేదు, నా పెట్లు ఎత్తారు కదా, ఏమో పెట్లు, ఆ పెట్లలో మాకు బైబిల్ ఉండేది కదా, ఇంక బైబిల్ ఉండేది. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఉదయం లేచి బైబిల్ చదువుకుంటేవాడు, టిఫిన్ చేసేవాడు, మధ్యాహ్నం కాదు కానీ ఇంక సాయంత్రం కంపల్సరిగా 2 పూటలు 3 పూటలు బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. ఆ రోజు నుంచి ఆయన బైబిల్ని వదిలిపెట్టలేదు, దేవుణ్ణి వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. తనకు ఒకటే ఇంగ్లీష్ లోటు. ఆ ఇంగ్లీష్ లోటుని తనకైతే తీర్చలేదు, కానీ తన కొడుక్కి మాత్రం తీర్చేశాడు. నాకు ఇంగ్లీష్ రాదో అని ఇంగ్లీష్ చదువు అంటే వాళ్ళ నాన్నకు వచ్చిన తెలుగుని ఈయన మర్చిపోయాడు, వాళ్ళ నాన్నకు రాని ఇంగ్లీష్ ఈయన పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదో ఒకలాగా మనము దక్కించుకోకపోయినా మన బిడ్డలనైనా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. గనుక ఆయన భక్తి కావచ్చు, వారి తల్లిదండ్రుల విశ్వాసం కావచ్చు, వారి పెంపకం కావచ్చు, ఈరోజు మంచి ఆయన పాస్ అయ్యాడన్న దానికంటే ఆయన నిలబడి సాక్ష్యం చెప్పాడు అన్న దానికే నాకు సంతోషం వేసింది. తెలుసా? ఒకసారి చప్పట్లు కొట్టండి. పాస్ అవడం కామనే, కానీ వాళ్ళు చుక్క నిలబడి సాక్ష్యం చెప్పడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. దట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అది దేవుడిచ్చిన జ్ఞానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, మరి దైవజనులు జ్ఞానమును గురించి చెప్పినటువంటి మాట చాలా ప్రాముఖ్యం. చదువుకోవాలంటే చదువు కాదు, బాగుపడాలంటే ఏం కావాలా? జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటే బాగుపడవచ్చు, జ్ఞానం ఉంటే బాగుపరచవచ్చు. 2 జరిగితే, జ్ఞానం ఉంటే బాగుపడవచ్చు, జ్ఞానం ఉంటే బాగుపరచవచ్చు. అది టీచర్స్కి జ్ఞానం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? స్టూడెంట్స్ని బాగుపరుస్తారు. స్టూడెంట్స్కి జ్ఞానం ఉంటుంది. 466, 500 ఇందాక చెప్పారు కదా, 6 మార్కులు తగ్గాయని ఏడ్చేవాళ్ళు. దేవునికి స్తోత్రం. అంటే స్టూడెంట్స్కి జ్ఞానం ఉంటే బాగుపడతారు, టీచర్స్కి జ్ఞానం ఉంటే బాగుపరుస్తారు. 2 కూడా జరుగుతాయి. దేవునికి స్తోత్రం. గనుక భౌతిక జ్ఞానము దేవుని దృష్టిలో వెరుతనం. ఒక క్రైస్తవునిగా నీకు నాకు మనకి ఏం కావాలంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము కావాలా. దేవునికి స్తోత్రం. అందుకే క్లియర్గా చెప్తున్న మాట, జ్ఞానము వలన కలిగే ప్రయోజనాలు చాలా చెప్పారు. ఇంకో 2 మాటలు, ఇంకా మళ్ళీ వేరే టాపిక్లోకి వెళ్ళిపోతే మీ అది ఉండదు ఇది ఉండదని దానినే 2 మాటలు చెప్తా ఉన్నాను. జ్ఞానం ఉంటే ఒక క్రైస్తవుడు, చదవండి పరిశుద్ధ గ్రంథములో కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మంచి మాట అక్కడ తెలియజేస్తున్నాడు. 5వ వచనం, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపట వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనును. దేవునికి స్తోత్రం. జ్ఞానం ఉంటే సమయం పోనీయం, జ్ఞానం ఉంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. దినములు ఎలాగున్నాయి? చెడ్డవి, భయంకరంగా ఉన్నాయి. ఒకళ్ళొకళ్ళు పాడైపోతూనే ఉన్నారు తప్ప ఒకళ్ళొకళ్ళకు బాగుపడే పరిస్థితి
లేదు, భయం లేదు. మా చిన్నప్పుడు పెద్దోళ్ళకి భయపడేవాళ్ళం మేము. మా అమ్మ మా నాన్నకే కాదు, ఏ ఈదిలోంచి ఎవరు పెద్దోళ్ళు వచ్చి బెదిరించినా మేము భయపడేవాళ్ళం, ఆగేవాళ్ళం. ఈరోజు పెద్దోళ్ళకి భయపడతలేదు, అమ్మకి నాన్నకి భయపడతలేదు, ఊళ్ళో పెద్దోళ్ళు ఎవరికి కూడా భయపడట్లేదు. భయము లేదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే జ్ఞానము లేదు మనుషులలో. అందుకే పాడైపోయారు అంతే. అవునా కాదా? ఒకసారి అలా తేరి చూడండి. ఏ పిల్లలున్నా ఒక ఉన్నత స్థితిలో కనబడే పరిస్థితిలో ఉన్నారా? చూడండి ఒకసారి అలాగ ఆ ఇంట్లో పిల్లలు పేరుకే క్రైస్తవులమే, పేరుకే గుళ్ళోకి వెళ్తున్నాం, పేరుకే ఆత్మ సంబంధమైన జ్ఞానము లేదు, భౌతిక సంబంధమైన జ్ఞానము లేదు. కానీ సమయమును సద్వినియోగం చేసుకోవడానికి జ్ఞానం చాలా ఉపయోగపడతారు. జ్ఞానం ఉంటే మనం బాగుపడవచ్చు, జ్ఞానం ఉంటే ఎదుటోళ్ళని బాగుపరచవచ్చు. భౌతిక జ్ఞానం ఉంటే ఉద్యోగాలు వ్యాపారాలు చక్కబెట్టుకుంటాం. ఆత్మీయ జ్ఞానం ఉంటే దినములు ఎలాగున్నాయో గమనిస్తాను, పరిస్థితులు ఎలాగున్నాయో గమనిస్తాను, నేను ఏమైపోతున్నానో ఆలోచన చేస్తాను. అవునా కాదండి? ఆత్మ సంబంధమైన జ్ఞానము మనకి క్రైస్తవునిగా దేవుని బిడ్డలకి చాలా 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 అవసరం. క్లియర్గా చెప్తున్నాడు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునే స్థితి ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి వాడు. అది కోయిన్సైడ్గా ఆలోచన చేస్తే భౌతిక పరంగా కూడా సద్వినియోగం చేసుకోవడం అంటే చదువుకుంటారు, చదివే టైంలో చదువుతారు, ఆడే టైంలో ఆడతారు. ఆడే టైంలో చదివేవాడు, చదివే టైంలో ఆడేవాడు సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు కాదు. సద్వినియోగం చేసుకోకపోతే తరగతులే. ఒక సామెత ఉంది, అక్షరాలు మాత్రం రావట్లేదు. 10వ తరగతి అయిపోతుంది, ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోతుంది, బైబిల్ ఇచ్చి చదవరు అంటే ఇంకా లై అంటే తెలీదు, కై అంటే తెలీదు, కుయ్యి అంటే తెలీదు. తరగతులే, కనీసం అక్షర జ్ఞానం కూడా. ఎందుకంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు వాళ్ళు. కానీ సద్వినియోగం చేసుకుంటే చదివించే తల్లిదండ్రులకు పేరు వస్తుంది, ఉపాధ్యాయునికి పేరు వస్తుంది. వాళ్ళు బాగుపడి ఒక ఆత్మీయ స్థితిలో నిలబడితే దేవునికి సంతోషాన్ని కలిగిస్తారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని జనాంగమా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఆత్మీయ జ్ఞానం ఉంటే. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే మనలను మనము బాగు చేసుకుంటున్నాం. ఇలాంటి ఒక ఆయన పరిశుద్ధ గ్రంథం చాలా మంది ఉన్నారు. ఒక్క మంచి ఉదాహరణ ఏంటంటే దానియేలు గ్రంథములో 1వ అధ్యాయంలోకి ఒకసారి రండి, 8వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని అధిపతిని వేడుకున్నాడు. తాను యవ్వన ప్రాయంలో ఇంచుమించు 16 నుంచి 20 లోపల అయి ఉంటాడు ఏజ్. దేవునికి స్తోత్రం. యవ్వన ప్రాయంలో ఉన్నాడు. యవ్వన ప్రాయంలో ఉండి ఒక మహాజ్ఞానిలా, ఒక పండిపోయినటువంటి పెద్దోళ్ళకు బుద్ధి ఉంటుంది, మంచి చెడ్డ వీలు కీడు అనుభవం ఉంటుంది, ఏదేంటో తెలుస్తుంది. ఒక పెద్దవానిలా, ఒక అనుభవశాలిలా ఆలోచన చేశాడు ఆయన. తాను రాజు భోజించే భోజనము, రాజు పానం చేసే ఆ ద్రాక్షరసము తీసుకుంటే నా దేవుని ఎదుట నేను అపవిత్రుడైపోతానేమో అని పుచ్చుకొనకుండా ఉండడానికి తనకు ఒక అధిపతి నియమిస్తే, అయ్యా మరి భోజనం తింటే నేను మలినమైపోతాను, ఈ పానం తాగితే నా ఆత్మీయత కోల్పోతాను, నాలో ఉన్న పరిశుద్ధత పోతే, గనుక దయించి మీరేం చెప్తారో ఆ భోజనం పానం మాకు వద్దు, కానీ ఆ మాంసాహారాలు మాకు వద్దు, కానీ ఏదైనా శాకాహారాలు ఏదైనా నాకు పెట్టించేలా మీరు సహాయమో చేయండి. ఎవరైనా ఈ స్థితిలో ఆలోచన చేసే జ్ఞానం ఉందా ఈరోజు? ఒక్కళ్ళు అడిగేస్తే వాళ్ళు వెనకాల వెళ్ళిపోతున్నారు పాడైపోవడానికి. పరిశుద్ధత కాపాడుకోవడానికి, నీతిని కాపాడుకోవడానికి, యథార్థత కాపాడుకోవడానికి యవ్వనులు ఎవ్వరు కూడా ప్రయత్నము చేయట్లేదు. ఆయనకున్నది జ్ఞానమా అజ్ఞానమా? దానియేలుకున్నది జ్ఞానమా అజ్ఞానమా? మన సొంత మాటలా, ఈ దేవుడి మాటలా? 3వ వచనం చదవండి, తెలిసిపోద్ది మనకి.
అదే అధ్యాయంలో 3-4 వచనాలు చదివితే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. రాజు అశ్వేనజు అను తన పూసల అధిపతిని పిలిపించి అతనికి ఎలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలు రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరు నందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల భాషను విద్యను వారికి నేర్పము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయి ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టవలెనని ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరులో ఉండిరి. ఆ దేశంలో తెలివి కలిగిన వాళ్ళు, సకల విద్యా ప్రవీణత కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు కొంతమందిని తీసుకుని వచ్చారు. రాజాజ్ఞ ఇచ్చాడు, వీళ్ళందరినీ 3 సంవత్సరాలు చక్కగా పోషించి వాళ్ళకున్న జ్ఞానంతో పాటు ఇంకా తత్వజ్ఞానాలు ఇవన్నీ నేర్పించండి. 3 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి నా ఎదుట నిలవబెట్టండి అని రాజుగారు చెప్పారు. ఆజ్ఞ అంతా కొనసాగింది. పిలుచుకొచ్చేశారు, అక్కడ అందరినీ సమకూర్చేశారు. ఆ వచ్చినటువంటి బాలురందరిలో 4 మాత్రం దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. దేవునికి స్తోత్రం. పెట్టిన మాంసం కూర అలా తినేస్తున్నారు మిగిలిన వాళ్ళు. ఇచ్చిన ద్రాక్షారసం అంటే మందంతా తాగేస్తున్నారు మిగిలిన వాళ్ళు. వీళ్ళు మాత్రం మాంసాహారాన్ని ముట్టలేదు, ద్రాక్షారసాన్ని పానము చేయలేదు. వీళ్ళలో ఏముంది? దైవజ్ఞానం ఉంది. దేవునికి స్తోత్రం. పైనుండి వచ్చే జ్ఞానం ఉంది. పైనుండి వచ్చే జ్ఞానము, పైన వాడిచ్చే జ్ఞానం ఉంటే తమను తాము అపవిత్రత చేసుకోకూడదని చిన్న నాటి నుండి కూడా వాళ్ళకు ఆలోచన వస్తుంది. తనను తాను బాగు చేసుకోవాలా, తన ఆత్మీయతను పోగొట్టుకోకూడదు, తన భౌతిక స్థితిని పోగొట్టుకోకూడదు అనే జ్ఞానం వారిలో ఉంటుంది. అదే జ్ఞానం యాకోబు పత్రిక 3వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. ఆల్రెడీ కిందకి చదివారా వచ్చిన యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి. మొదటి మాట చూడండి, పవిత్రమైనది. పవిత్రత పోగొట్టుకోవాలనుకున్నాడా? పవిత్రత కాపాడుకోవాలనుకున్నాడా? దానియేలు కాపాడుకో. అది ఏ జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం? పైనుండి వచ్చింది. పైనున్నవాడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? తనలో మృదుత్వం ఉంది, తనలో లోబడే జీవితం ఉంది, తను బాగుపడాలనే ఆశ ఉంది. తల్లికి, తండ్రికి, పెద్దలకి పేరు తేవాలనే తృష్ణ ఉంది. నా తండ్రికి పేరు తేవాలా, నా తల్లిదండ్రులకు పేరు తేవాలా, తృష్ణ ఉండాలి మీలో. చదువుకునే పిల్లలందరిలో, యవ్వనులందరిలో ఆ తృష్ణే దైవ జ్ఞానం. చిన్నోడే ఇచ్చిందల్లా తాగేశారు. మిగిలినోడు 100 మంది తీసుకుంటే 97 మంది, 96 మంది ఇచ్చిందల్లా తినేశారు, ఇచ్చిందల్లా తాగేశారు. కానీ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు మాకొద్దు. దేవునికి స్తోత్రం. ఈ 4 ఇంకా అలా కింద అధ్యాయులకి వెళ్తే 120 మంది ప్రధానులలో 3 ముఖ్యులు. ఆ 3లో దానియేలు ప్రథముడు. ఆ స్థితికి వెళ్ళాలంటే సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి, బాగుపడాలా. బాగుపడ్డాడు కాబట్టే తన జనాంగం అంతటిని బాగుపరిచే స్థితిలో దానియేలు వచ్చాడు. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని జనాంగమా, దైవ జ్ఞానము చాలా 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 మనకు అవసరం. అక్కడ కరుణ, కనికరం అంటున్నాడు. కరుణా కటాక్షాలు ఆయన ఇస్తాడు. వెన్ వీ హ్యావ్ టు ఒబే టు అవర్ గాడ్. మన దేవునికి మనం ఎప్పుడు లోబడతామో ఆయన ఇస్తాడు. వాట్ ఎవర్ వి నీడ్, మనకేం కావాలో. కనుక యవనులారా, పెద్దలారా, దేవుని బిడ్డలారా, జ్ఞానము, ఈ లోకమైన జ్ఞానము దేవుని ఎదుట వ్యర్థమే, ఏమండి, శూన్యమే. కానీ దైవ జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానానికి మనం ప్రాధాన్యత ఇస్తే సమయం సద్వినియోగం చేసుకుంటాం. చదివేవారం చదువుతాం, రాసేవాళ్ళం రాస్తాం, వ్యాపారం చేసేవాళ్ళం చక్కగా చేసుకుంటాం, మన ఆత్మీయ భౌతిక ప్రవర్తన చక్కగా చక్కదిద్దుకుంటాం, బాగుపడతాం, బాగుపరుస్తాం. అప్పుడు తల్లిదండ్రులకి పేరు, పైన మన పరమ తండ్రికి సంతోషం. ఆయనకి మనం పేరు ఇవ్వలేం కానీ సంతోషం ఇస్తాం. ఆయనకి ఇదే కృతజ్ఞత.
మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే కృతజ్ఞత తప్ప ఇలా కూడికి ఏర్పాటు చేసుకుని పాస్టర్ గారిని పాస్టర్ గారిని పిలిపించి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పెట్టి భోజనాలు పెట్టేసినంత మాత్రం దట్ ఈస్ నాట్ ఏ రియల్ థ్యాంక్స్ గివింగ్. అది నిజమైన కృతజ్ఞత కాదు. బాగుపడు. దేవునికి స్తోత్రం. పైనుంచే ఆయనిచ్చే పైన ఉన్నవాడిచ్చే జ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నము చేయి. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది. దానియేలు అపవిత్రుడు కాకుండా పవిత్రుడిగా ఉన్నాడు. 120 మంది ప్రధానులు ముఖ్యుడయ్యాడు. తనేదంటే ఆ రాజుగారు అది చేసిన పరిస్థితులు ఉన్నాయి. కనుక మన యవ్వనులందరూ, మన క్రైస్తవులందరూ అట్టి ఆత్మ సంబంధమైన జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చి సమయాన్ని సద్వినియోగం చేసుకుని బాగుపడి ఎదుటివారిని బాగుపరిచే దేవునికి మహిమ గంత ప్రభావాలు చెల్లించే బిడ్డలుగా, కుటుంబాలుగా మనం అందరము ఉండుమోగాక. ఆమేన్. అలాగే డాక్టర్ గారిని తన సత్యమణి మంచి ఆరోగ్యాలతో, వారి తల్లికి మంచి ఆరోగ్యంతో, వారికి ఇచ్చిన 3 బిడ్డలకి మంచి ఉన్నత స్థితులు అందించి, ఇందాక డాక్టర్ గారు ఇంకో మాట చెప్పారు, వచ్చే సంవత్సరం ఇదే రోజుల్లో ఇంకో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉందట. ఏంటి, వాళ్ళ ఒక అమ్మాయి 10వ తరగతికి వచ్చేసింది, మళ్ళీ ఆవిడ పాస్ అయిపోద్ది, మళ్ళీ ప్రార్థన పెట్టేస్తారట. ఆమేన్. చెప్పండి ఆమేన్. 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 అట్టి ధన్యత బిడ్డలకు అందించిన గాక. వారికి, వారి కుటుంబాలకు, వారి ప్రయాణాలకు, వారి పరిచర్యలకు, వాళ్ళ క్లినిక్కి, బిడ్డల చదువులకి ఎల్లప్పుడూ తోడైండి ఫలభర్తంగా దేవుడు మార్చును గాక. వచ్చిన మనందరినీ కూడా ఆత్మ సంబంధమైన జ్ఞానంతో నింపి బాగుపరచును గాక. ఎదుటోళ్ళని బాగుపరిచే జ్ఞానం కూడా దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో మనందరికీ, మన కుటుంబాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రాజుగారు చిన్న ప్రార్థన చేస్తారు, నేను వచ్చిన ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇద్దాం. అందరూ ఏకీభవించండి. సకల ఆశీర్వచన స్తోత్రార్హుడా, నీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభువా, రాత్రి కాల సమయంలో ఆదివారం మేమందరము నాయన నీ మందిరానికి వెళ్ళిన వారమే. మరియు రాత్రికాల సమయంలో కొద్దిసేపు నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి, ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ కూడికను చక్కగా, మర్యాదగా, క్రమముగా నీవు జరిగించిన విధానాన్ని బట్టి మరొక మారు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ, వాతావరణం ఆదాయం ఉంచుకున్నారు, కరెంటును ఆదాయం ఉంచుకున్నారు. ప్రభువా, వచ్చిన ప్రతి బిడ్డకు తండ్రి నిండైన మెండైన దీవెనను దయచేయమని అడుగుచున్నాను. వచ్చిన ప్రతి బిడ్డనైనా నీ వాక్యంలో శ్రద్ధగా విన్నారు. అందులో వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, నడవయస్సు కలిగిన వారు ఉన్నారు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు ఉన్నారు. నాయన, ఎవరికి కావలసినటువంటి వాక్యము వారికి అందిందని నమ్ముచున్నాం. ఈ లోక జ్ఞానముతో పాటు నాయన పరలోక సంబంధమైన జ్ఞానమును ఖచ్చితంగా కలిగి ఉండాలనేటటువంటి ఆలోచన తండ్రి ప్రభు నీ వాక్యము ద్వారా సేవకులుగా మేము తెలియజేసి ఉండగా వారందరూ కూడా తండ్రి ప్రభు నీ వాక్యానుసారం నడుచుకునే భాగ్యమును దయచేయమని, ఈ కూడికని ఏర్పాటు చేసినటువంటి కుటుంబమును దీవించి ఆశీర్వదించి, వారికి ఇచ్చిన 3 బిడ్డలకు తండ్రి ప్రభువా దైవికమైన జ్ఞానములో ఇంకా ముందుకు కొనసాగే భాగ్యమును దయచేయమని, ఈ కుటుంబం తండ్రి ప్రభువా నిండారుగా నువ్వు ఆశీర్వదించమని, వారు చేస్తున్నటువంటి వైద్య వృత్తిలో నాయన అనేక మందికి సేవలు చేస్తూ వారి మెప్పును పొందే భాగ్యమును ఇవ్వమని, ఇంకా అధిక జ్ఞానమును తండ్రి ప్రభువా ఆ యొక్క వైద్య వృత్తిలో వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థనకి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రామమేడ దయమేడ కనికర స్వరూపం మా గొప్ప దేవ నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో బోరా సూర్యుడు అమ్మగారిని దీవించి మంచి ఆరోగ్యం నా బిడ్డకి ఇవ్వండి, కాపుదలు ఇవ్వండి, నీ సాక్షిగా వాడుకోండి. వారికి ఇచ్చినటువంటి కుమారుడు హరిబాబు డాక్టర్ గారికి మంచి ఆరోగ్యం, వారి సత్యమణికి ఆరోగ్యం, ఆ దంపతులిద్దరిని దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలతో నింపి నడిపించి మీరు చేసి సహాయం చేయండి. సహోదరు ఉద్యోగంలో సహాయం చేయండి, మంచి గవర్నమెంట్ జాబ్ ఇవ్వండి. అలాగే డాక్టర్ గారు చేసే క్లినిక్లో మీరు సహాయం చేసి అంచెలంచెలుగా మహాభివృద్ధిలోకి వెళ్ళడానికి కావాల్సిన కృప చెప్పండి. వారిద్దరిని ప్రేమించి, దీవించి, దర్శించి వారికి అనుగ్రహించిన 3 బిడ్డలకు ఆరోగ్యాలు ఇవ్వండి. ప్రథమ కుమారుడు గౌతమ్ సూర్యప్రకాష్ వారి 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణుడు కావడానికి కృప చూపాం. మరి ఇంటర్మీడియట్లో కొంతలో సీట్ ఇప్పించు, అందుకు నీకు వందనాలు. మరి ఇంటర్మీడియట్ కంప్లీట్గా బాగా చదవడానికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణుడే ఫర్దర్గా మంచి మంచి చదువులు చదివి బైబిల్ ట్రైనింగ్ కూడా చేసిన బిడ్డ ఉద్యోగం చేసుకుంటూ ఒక మంచి సేవ చేయాలనే తపనతో తండ్రి ఉన్నాడు. కాబట్టి ఆ తండ్రి తల్లి అభిలాషని అర్థం చేసుకుని చక్కగా చదివే కృప, నీ యొక్క జ్ఞానం ఆ బిడ్డకి దయచే. ఉన్నత స్థితిలో బిడ్డ నిలువబెట్టు. తల్లిదండ్రులకు పేరు తెచ్చే బిడ్డలుగా, సంఘానికి మూల స్తంభాలుగా బిడ్డించే. తనకిచ్చిన 2 చెల్లెళ్ళు కూడా దీవించండి. ఆడబిడ్డలిద్దరిని దీవించి తెలివి జ్ఞానమించి బలమించి బాగా చదివించి మంచి భవిష్యత్తుతో నింపి మహిమ పొందమని 3 బిడ్డలను ఉన్నత స్థితిలో నిలువబెట్టు ప్రభు. తండ్రి తల్లి తండ్రిని ఇచ్చిన బిడ్డలుగా వారిని దీవించి ఆశీర్వదించి మహిమ గంట ప్రభావాలు మీరు పొందమని, ఈ సాక్షులుగా మాదిరికరమైన కుటుంబంగా ఈ బిడ్డలు వాడుకోమని, ఈ ప్రార్థనలు ఏకీపించినటువంటి అయా చిన్నలు ఎవరు పెద్దలు వచ్చిన బిడ్డలందరినీ దీవించి పంపించండి, ఆశీర్వదించి పంపించండి, క్షేమముతో నింపి
పంపించండి. భౌతిక జ్ఞానం ఉంది, చక్కగా సద్వినియోగం చేసుకోవాలి, చదువుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, పనులు చేసుకోవాలి, కష్టపడాలి, సంపాదించుకోవాలి. మేము మా పిల్లలు బాగోవాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానము ఇవ్వండి, లేకపోతే ఉంటే సద్వినియోగం చేసుకునే జ్ఞానాన్ని బాగుపడి అపవిత్రపరచబడకుండా పవిత్రంగా బ్రతుకుతూ దానియేలు నుంచి ఉన్నత స్థితిలో బిడ్డలందరూ ఉండులాగా కృప చూపి మహిమ పొందమని, సాక్షులుగా వాడుకోమని. అలాగే దైవసేవకుడు రాజుగారిని, వారి సత్యమని దీవించి, వారి ఉద్యోగులకు సహాయం చేసి, వారి బిడ్డలకు మంచి ఉన్నత స్థితులు, మంచి ఆరోగ్యాలు ఇచ్చి, వారి పరిచయాలు అంచెలంచెలుగా మహాభివృద్ధులు తీసుకుని వెళ్ళి మహిమ పొందుతున్నారు. ఏకీవించినటువంటి ప్రతి బిడ్డను వారి కుటుంబాలు క్షామకరంగా వారి గృహాలకు చేర్చి మీ సాక్షులుగా వాడుకోమని. నిశ్చితమైతే మరొకసారి గృహం దగ్గర ఇలా నేను మహింపరిచే భాగ్యం దేవా కుటుంబానికి మాకు దయచేయమని, కుటుంబం అంతటికి తోడుగా వచ్చిన మా అందరికి తోడుగా మీరుండి మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుచి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆయన సహాయం, ఆయన దైవ జ్ఞానము ఏకీపించిన మా అందరికీ, మరి ప్రత్యేకంగా కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి సదా అట్టి జ్ఞానం అందించి నడిపించి బలపరిచి స్థిరపరచునో గాక. మా అందరి ద్వారా మహిమ పొందునో గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ